హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన్సూర్ AL ట్యూటోరియల్స్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, ఎందులో నేను ఉండాలి. ఈరోజు మనం ఈ వీడియోలో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 సంబంధించిన బేసిక్ స్ట్రక్చర్, అదైతే ప్రీవియస్ వీడియోలో మనం ఇంట్రొడక్షన్ పార్ట్ నేర్చుకున్నాము, దాని యొక్క కంటిన్యూషనే పార్ట్ 2 వీడియో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా వీడియోస్ అలాగే నాకు మంచి వ్యూస్, లైక్స్ కూడా ఇస్తున్నారు. కానీ ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే, నా సబ్స్క్రైబ్ కన్నా నాట్ సబ్స్క్రైబ్డ్ వ్యూవర్స్ చాలామంది ఉన్నారు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్, యూస్ఫుల్ వీడియోస్, లాగు సంబంధించినన్ని మీకు తొందరగా అలాగే నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయని నేను ఆశిస్తున్నాను. సో వీడియోలకు మనకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 జూలై 1న మనకి ఎగ్జిస్ట్ అయింది. సో ఇందులో మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఇందులో టోటల్గా 8 చాప్టర్స్ 137 సెక్షన్స్ ఉన్నాయని చెప్పాము. సో ఈ 8 చాప్టర్స్ 137 సెక్షన్స్ 3 భాగాలుగా విభజించడం జరిగింది. సో వన్ ఈజ్ ఇంట్రొడక్టరీ పార్ట్, సెకండ్ వన్ ఈజ్ జనరల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ, అండ్ థర్డ్ వన్ ఈజ్ స్పెసిఫిక్ ట్రాన్స్ఫర్. సో ఇంట్రొడక్టరీ పార్ట్లో దాని యొక్క పరిచయము, అలాగే జనరల్ రూల్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ నియమ నిబంధనలు, అలాగే స్పెసిఫిక్ ట్రాన్స్ఫర్ కింద నిర్దిష్ట బదలాయింపు గురించి తెలియడం జరుగుతుంది. సో మీరు తెలుగు పదాలు ఎలాంటి పరిస్థితులు కూడా యూజ్ చేయొద్దండి ఎగ్జామ్స్ టైంలో కానీ ఎప్పుడైనా. కేవలం మనకు అర్థమయ్యే దానికోసమే నేను ఈ తెలుగు పదాలు యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రడక్షన్ పార్ట్ చాప్టర్ 1 డీల్స్ విత్ ఇంట్రడక్టరీ పార్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. ఇన్ దట్ సెక్షన్ 1 డీల్స్ విత్ ఎక్స్టెండ్ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. సెక్షన్ 2 డీల్స్ విత్ రిపీల్స్ అండ్ సేవింగ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. అంటే రిపీల్స్ అండ్ సేవింగ్స్ అంటే ఏదైనా అందులో ఉండే చట్టాలు రద్దు కానీ, పొదుపు అంటే సేవింగ్స్ అంటే పొదుపు కాదు, సో రక్షించుటగా కాపాడుకోట దానికి ఆ చట్టాలని మార్చుకునే దానికి ఈ సెక్షన్ గురించి మనకి డీల్ చెప్తుంది అనమాట. సో సెక్షన్ 3 ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ క్లాస్. అంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ క్లాసెస్ అంటే ఇంటర్ప్రిటేషన్ అంటే అండర్స్టాండింగ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ ఆఫ్ పర్టిక్యులర్ క్లాస్. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో ఉన్న క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, అటాస్టేషన్, నోటీస్, సేల్, మార్టిగేజ్, ఛార్జ్ ఏవైతే ఉన్నాయో దీని యొక్క ఇంటర్ప్రిటేషన్ సెక్షన్ 3లో చెప్పడం జరుగుతుంది. అలాగే సెక్షన్ 4 రూల్స్ రిలేటెడ్ టు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872, అలాగే ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908. ఇందులో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో ఏవైతే యాక్ట్స్ ఉన్నాయో అవి దీనికి రిలేటెడ్గా ఉంటే అవి సప్లిమెంటరీ కింద పరిగణించబడతాయని ఈ రూల్స్ ఈ సెక్షన్ 4 చెప్పడం జరుగుతుంది. సో మీకు స్లైడ్ డిస్టర్బెన్స్ అనిపించచ్చు, ప్లీజ్ ఇగ్నోర్ దట్, ప్లీజ్ కన్సంట్రేట్ ఆన్ మై వీడియో. సో మామూలే, ఇలాంటివన్నీ మనం తెలిసేటప్పుడు కొద్ది డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. సో డ్యూ టు ఇన్కన్వీనియన్స్ ఆఫ్ మై అట్మాస్ఫియర్. థ్యాంక్ యూ. సో జనరల్ రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ చాప్టర్ 2 డీల్స్ విత్ జనరల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. సో ఆస్తి బదలాయింపు చట్టం యొక్క నియమ నిబంధనలు చాప్టర్ 2లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మనకి టోటల్గా సెక్షన్ 5 to 53A వరకు చెప్పడం జరుగుతుంది. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 2 అనేది చాలా ముఖ్యమైన అంశము. సో ఇందులో ఏవైతే రూల్స్ ఉంటాయో అవి ఇన్ కేస్ ఇఫ్ దిస్ రూల్స్ ఆర్ అగెనెస్ట్ టు మొహమ్మదన్ లా ఆర్ నాట్ అప్లికబుల్. ఈ రూల్స్ కానీ ముస్లిం లాకి అగెనెస్ట్గా ఉంటే అవి వారికి వర్తించవు. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ అంశము. సో అలాగే ఇందులో ఉండే రూల్స్ ఏవైతే మొహమ్మదన్ లాకి అగెనెస్ట్గా ఉంటాయో దట్ ఆర్ నాట్ అప్లికబుల్ టు దెమ్ ద పర్టికులర్ రిలీజియస్ పీపుల్. సో ఇన్ దట్ రూల్స్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ సెక్షన్ 5 to 37 డీల్స్ విత్ మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. అంటే ఇక్కడ స్థిరస్థాయి రెండింటి గురించి సెక్షన్ 5 to 37 డిస్కస్ చేయడం జరుగుతుంది. సో సెక్షన్ 5 to 37 అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ యాక్ట్ డెఫినేషను, అలాగే మనకి అన్బార్న్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఒక డెఫినేషను, దాని తర్వాత మనకి కండిషన్ ఆఫ్ అలిగేషన్. సో ఇలా సో దీంట్లో సెక్షన్ 5 to 37లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే బెనిఫిట్ ఏవైతే ఉంటుందో అన్బార్న్
చైల్డ్కి, అలాగే ఫీడింగ్ బై ఎస్టోపుల్, ఇవన్నీ ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ రూల్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ సెక్షన్ 38 to 53 అనేవి ఇందులో ఉండే సెక్షన్స్ దాని యొక్క రూల్స్ చెప్తాయి. సో దిస్ ఆర్ బిలాంగింగ్ టు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. సో ఈ సెక్షన్స్ అన్నీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించినవి. సో ఇందులో ముఖ్యంగా మనము చూసుకోవాల్సిందంటే లీజ్ పెండెన్స్, అలాగే డాక్టరేరియన్ ఆఫ్ పార్ట్ పర్ఫార్మెన్స్, అలాగే మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఫీడింగ్ బై గ్రాంట్ బై ఎస్టోపుల్. సో ఇవన్నీ ఫ్రాడల్టీ ట్రాన్స్ఫర్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సెక్షన్ 51 to 53A ఈ 4 సెక్షన్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా చూసుకోవాలని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. సో నెక్స్ట్ వెన్ వీ కమ్ టు చాప్టర్ 3, దట్ ఈస్ స్పెసిఫిక్ ట్రాన్స్ఫర్, నిర్దిష్ట బదలాయింపు, చాప్టర్ 3 to 8 వరకు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా 8 చాప్టర్స్ మనకి ఈ 3 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. సో స్పెసిఫిక్ ట్రాన్స్ఫర్స్ అనేది సేల్, మార్టిగేజ్, చార్జ్, లీజ్, ఎక్స్చేంజ్, గిఫ్ట్, యాక్షనబుల్ క్లెయిమ్, ఇవన్నీ స్పెసిఫిక్ ట్రాన్స్ఫర్స్ అనమాట. సో నిర్దిష్ట బదలాయింపు. సో ఇవన్నీ మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో వారి చాప్టర్స్లో దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాగే డెఫినేషన్స్ అన్నీ ఇందులో చెప్పడం జరిగింది. సో ఫస్ట్ సేల్, చాప్టర్ 3 సెక్షన్ 54 to 57 డీల్స్ విత్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ సేల్. సో అలాగే మార్టిగేజ్, ఆయకము, విల్ డీల్స్ ఇన్ గివ్ డీటెయిల్స్ ఇన్ చాప్టర్ 4 సెక్షన్ 58 to 98. సో సేల్ అంటే విక్రయము, అలాగే ఆయకము. నెక్స్ట్ చార్జ్, చాప్టర్ 4 సెక్షన్ 100 to 101. అంటే ఈ 2 సెక్షన్స్ చార్జ్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాగే దాని డీటెయిల్స్ చెప్తాయన్నమాట. సో నెక్స్ట్ చాప్టర్ 5 లీజ్ అంటే కౌలు, చాప్టర్ 5 సెక్షన్ 105 to 117 డీల్స్ విత్ లీజ్. సో నెక్స్ట్ ఎక్స్చేంజ్, చాప్టర్ 6 సెక్షన్ 118 to 121 డీల్స్ విత్ ఎక్స్చేంజ్. సో నెక్స్ట్ గిఫ్ట్, చాప్టర్ 7 to సెక్షన్ 122 to 129 డీల్స్ విత్ గిఫ్ట్. సో నెక్స్ట్ వన్ ఈస్ యాక్షనబుల్ క్లెయిమ్. సో చాప్టర్ 8 to 130 సెక్షన్ 130 to 137 డీల్స్ విత్ యాక్షనబుల్ క్లెయిమ్. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 102 నుంచి 104 సెక్షన్స్ అయితే మిస్ అయ్యడం జరిగింది. సో అవి ఎందుకు మిస్ అయ్యాయనేది నేను ఇక్కడ చెప్తాను మీకు. సో చాప్టర్ 4 సెక్షన్ 102 to 104 డీల్స్ విత్ నోటీస్ అండ్ టెండర్. సో ఇవి కూడా చిన్న పదాలే, కానీ అంటే వెన్ కంపేర్ టు అటాస్టేషన్, దాని తర్వాత మనకి నోటీస్, యాక్షనబుల్ క్లెయిమ్, ఇవన్నీ ఇక్కడ మనకి చెప్పిండొచ్చు, కానీ దీనికోసం ప్రత్యేకంగా మళ్ళీ ఈ 2 సెక్షన్స్ అయితే వాడడం జరిగింది. సో నోటీస్ అండ్ టెండర్ సంబంధించిన సెక్షన్ 102, 103, 104 విత్ డీల్స్ విత్ దిస్ సెక్షన్స్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ చాప్టర్ 4 సెక్షన్ 102, 103, 104 డీల్స్ విత్ నోటీస్ అండ్ టెండర్. సో ఇది స్పెసిఫిక్ ట్రాన్స్ఫర్ అన్నమాట. సో సేల్, మార్టిగేజ్, చార్జ్, లీజ్ విల్ ఆల్ కమ్ అండర్ ది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, అంటే స్థిరస్థాయి ఆస్తులు. ఇవన్నీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. మనం ఇంత వీడియోలో కూడా చెప్పుకున్నాము. సో మీకు ఒక ఐడియా కోసం నేను మళ్ళీ చెప్పడం జరుగుతుంది. సో ఎక్స్చేంజ్ అండ్ గిఫ్ట్ ఆర్ బోత్ మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. సో ఎక్స్చేంజ్ అలాగే బదిలీ అలాగే దాన విక్రయం, ఈ 2 కూడా మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అన్నమాట. సో వెన్ కమ్ టు యాక్షనబుల్ క్లెయిమ్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ మూవబుల్ ప్రాపర్టీ. యాక్షనబుల్ క్లెయిమ్ అంటే ఏమి? సో యాక్షనబుల్ క్లెయిమ్ అండ్ క్లెయిమ్ విచ్ గివ్స్ బెనిఫిషియల్ రికవర్డ్ బై టు ఎ పర్సన్ త్రూ ఎ సివిల్ కోర్ట్ ఈస్ కాల్డ్ యాక్షనబుల్ క్లెయిమ్. ఏదైనా ఒక వ్యక్తి సంబంధించిన అప్పు మనకి సివిల్ కోర్ట్ ద్వారా లభించినట్టయితే అది యాక్షనబుల్ క్లెయిమ్ కింద చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన సెక్షన్స్ 132, 137 ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ డీల్స్ విత్
యాక్షనబుల్ క్రైమ్. సో మీరు ఇక్కడ ముఖ్యంగా ఇంకో పాయింట్ గుర్తుంచుకోవాల్సిందంటే గిఫ్ట్ సెక్షన్ 129 also says that if any rules of gift is against to the Mohammedan law are not applicable. సో ఇక్కడ కూడా చెప్పాం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ యాక్ట్ 1882 విచ్ ఆర్ అగైనెస్ట్ టు మహమ్మదియన్ లా దే ఆర్ నాట్ అప్లికబుల్. ఇన్ ద సేమ్ వే గిఫ్ట్ విచ్ ఈజ్ రూల్స్ ఇన్ దట్ గిఫ్ట్ ఏదైనా రూల్స్ మనకి మహమ్మదియన్ లాకి వ్యతిరేకంగా ఉంటే అవి వర్తించవు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 ఫ్రెండ్స్. హోప్ మీ అందరికీ అర్థమైందని ఆశిస్తున్నాను. సో ఇందులోంచి మనకి ఎంసిక్యూస్ అనే ఆప్షన్ అయితే ఉండదు, చాలా తక్కువ. సో యూ యూనిట్ జస్ట్ రిమెంబర్ ద సెక్షన్స్ అనమాట. సో ఈ సెక్షన్స్ ఆర్ మోస్ట్లీ చాలా ఇంపార్టెంట్. మనకి వీలైతే ఈ చాప్టర్ స్పెసిఫిక్ ట్రాన్స్ఫర్స్ అనేది మనం చదువుతూనే ఉంటాం కాబట్టి యూ విల్ మిస్ అవుట్ దిస్ సెక్షన్స్ అనమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ చదివేటప్పుడు ఈ సెక్షన్ని మనం చాలా వరకు లైట్ తీసుకుందాం, కానీ యూ ప్లీజ్ నెవర్ నెగ్లెక్ట్ దిస్ చాప్టర్. సో ఈ 2 చాప్టర్స్ నుంచి అంటే చాప్టర్ 2 టు చాప్టర్ 8 ఆల్మోస్ట్ 6 చాప్టర్స్ నుంచి మీకు మంచి స్కోర్ చేసే స్కోప్ ఉంది ఫ్రెండ్స్. సో ఇందులో వచ్చే ప్రతి అంశం కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇందులో మీరు ఎక్కడైనా స్టక్ అయిపోయినప్పుడైతే యూ ప్లీజ్ గో త్రూ సెక్షన్ 3 ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ క్లాసెస్. సో ఇక్కడ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో హోప్ నా వీడియో అందరికీ అర్థమైందని నేను ఆశిస్తున్నాను. సో ఇందులో ఏమైనా డౌట్స్ కానీ కరెక్షన్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఐఎమ్ వెరీ రెడీ టు టేక్ యువర్ కామెంట్స్ అండ్ సజెషన్స్ అండ్ ఐడియాస్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ నోటిఫికేషన్. ప్లీజ్ క్లిక్ బెల్ ఐకాన్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏదైనా టాపిక్ మిస్ అయ్యంటే మీరు కామెంట్ రూపంలో దాన్ని కరెక్ట్ చేసి వేరే వారికి ఉపయోగపడి చూడండి. మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ వీడియోస్ చేయడం, మనకుండే నాలెడ్జ్, మనకు సంబంధించిన నాలెడ్జ్ ఏదైతే ఉందో వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయడమే మన ముఖ్య ఉద్దేశము. సో ప్లీజ్ ట్రై టు షేర్ ఇఫ్ దిస్ వీడియో is useful to you. So thank you. Thanks for watching. Have a nice day.